ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు మీనా రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివని చితకబాది గొడవ పెట్టేసి ప్రభావతి కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే వీడియోని చూసి మీనాకైతే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా అని అడుగుతూ ఉంటే అప్పుడు మీనా ఏడుస్తుంది. మీనా ఏడుస్తున్నావేంటి మీనా అని అంటూ ఉంటే శివ వీడియో చూశానండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే వాడేదో తెలిసి తెలియక చేశాడు, వాడినేమీ అనొద్దు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అత్తయ్య గారు కూడా వీడియో చూసి ఇంటికి వచ్చి ఏం చేశారో తెలుసా, వాడిని నోటికి వచ్చినట్లు తిట్టారు. మా అమ్మని కూడా పిల్లల్ని పెంచడం చేత కదా, ఒకవేళ చేత కాకపోతే దేంట్లో అన్నా దూకి చావాలి అంటూ అమ్మని కూడా నోటికొచ్చినట్లు అత్తయ్య తిట్టేసి వాడిని చెప్పు తీసుకొని కొట్టి గొడవ చేసి వెళ్ళిపోయారండి. వీడు ఇలా చేస్తాడని అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది మీనా. అయితే చూడు మీనా, నువ్వు ఏడ్చి కంగారు పడకు, అత్తయ్యని కంగారు పెట్టుకో, నేను చెప్పేది విను, నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక మీనా అలాగే పార్వతి అందరూ కూడా ఇక ఏడుస్తూ ఉంటారు. శివ కూడా ఒక చోట కూర్చొని అలా ఉండిపోతాడు. అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చేసరికి అప్పుడే మీనా అయితే బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని నేను మా తమ్ముడిని కొట్టారని అపార్థం చేసుకుంటూనే వచ్చాను, కానీ ఇప్పుడు తెలిసింది ఆ రోజు వీడిని మీరు ఎందుకు కొట్టారో అని అంటూ ఉంటుంది మీనా. మీ అన్నయ్య ఎంత చిన్న తప్పు చేసినా సరే అందరి ముందు బయట పెట్టేసి మీ అన్నయ్యని తిట్టేవాళ్ళు, కానీ నా తమ్ముడు చేసిన పనికి ఒక్క మాట కూడా బయట పెట్టకుండా నేను మా అమ్మ ఎక్కడ బాధపడతామో అని ఈ విషయం తెలిస్తే అత్తయ్య మమ్మల్ని ఎలా అవమానిస్తుందో ముందుగానే మీరు కనిపెట్టి ఇప్పటి వరకు కూడా మీరు ఈ నిజాన్ని బయట పెట్టలేదు, కానీ ఈ దుర్మార్గుడు చేసిన పని బయట పడిపోయిందండి అని అంటూ ఉంటుంది మీనా. చూడు మీనా, వాడేదో తెలిసి తెలియక ఆవేశంలో చేసిన పని వాడు కావాలని చెయ్యలేదు, ఎందుకు వాణ్ణి ఇంకా మీరు కూడా మాటలతో చిత్రవద చేస్తారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే శివ శివ అంటూ పిలుస్తూ ఉంటే శివ అయితే ఏమి మాట్లాడు, రే శివ ఏమైందిరా నీకు అని అంటూ ఉంటే బావా అంటూ ఏడుస్తాడు శివ. అయితే ఇప్పుడు అర్థమవుతుంది బావా, మనం కోపంలో చేసే పనులు ఎంత అనార్థాన్ని తీసుకొస్తాయో, ఆలోచన కోల్పోయి ఎదుటి వాళ్ళు చెప్పుడు మాటలు విని నేను చేసిన పని ఈరోజు మా అక్కల జీవితాన్ని నాశనం చేస్తుంది అని ఏడుస్తాడు శివ. అయితే అప్పుడే రే శివ, దీంట్లో నువ్వు చేసిన తప్పేమీ లేదు, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు బాలు. అయితే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేంటో అంతా నాకు తెలుసు, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడు, చిన్నప్పుడే నా మీద ఒక నింద పడింది, మా అన్నయ్యని చంపేశానని నన్ను జైలుకి కూడా పంపించారు, అందరూ నన్ను రౌడీలాగా చూశారు, కానీ ఏనాడు కూడా నేను బాధపడలేదు, చచ్చిపోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. నువ్వు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు, జీవితం అన్నాక ఇలాంటి ఆటుపోటులు వస్తూనే ఉంటాయి, కానీ మనమేంటో మనం రుజువు చేసుకోవాలి, గుండె నిబ్బరం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని మాటలు పట్టించుకోకండి. అత్తయ్య, మీరు కూడా మీ కుటుంబానికి నేనున్నాను, మీరేమి కూడా మనసులో పెట్టుకోకండి అని అంటూ ఉంటే ఇంకేం మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను బాబు, మొన్నటి వరకు కూడా వీణ్ణి ఆ గుణాతో తిరగొద్దని చెప్పాను, వాడు చక్కగా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు మనిషిలా మారాడు, కానీ ఎప్పుడో చేసిన తప్పు వల్ల ఇప్పుడు అందరి దృష్టిలో దొంగ అయ్యాడు అని బాధపడుతూ ఉంటుంది పార్వతి. అయితే ఈ సుమతికి వచ్చిన సంబంధం కూడా వెనక్కి తిరిగిపోయింది. వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కుటుంబంలో నుంచి మేము ఆడపిల్లని తీసుకొచ్చుకోము అంటూ వాళ్ళు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు అని పార్వతి అంటుంది. చూడండి అత్తయ్య, పెళ్లి చూపులే కదా జరిగింది, దాంట్లో మన సుమతికి అతను నచ్చలేదని అనుకోండి, ఎందుకింత బాధపడుతున్నారు, తనకేమి వయసు అయిపోయిందని ఇంకా చాలా సంబంధాలు వస్తాయి, మీరు దేన్నైనా కూడా కొంచెం పాజిటివ్గా తీసుకోండి అని అంటూ చెప్తూ ఉంటాడు. మీనా పద వెళ్దాం అని అంటూ ఉంటే అత్తయ్య ఇంటికి రావద్దన్నారండి అని అంటూ ఉంటుంది మీనా. ఎందుకు రావద్దంటుంది, పద
వీడికన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాడే ఇంట్లో దర్జాగా తిరుగుతున్నాడు, పద మనం వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక మీనాని తీసుకొని బాలు ఇంటికైతే వెళ్తాడు. అలా మీనాని తీసుకొని ఇంటికి వెళ్ళిన బాలుని ఇంట్లోకి రావద్దని చెప్తుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇంకా అసలు వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే మీనా దాంట్లో ఏం తప్పు చేసింది అని అంటూ ఉంటే, మీనా కాదు నువ్వు కూడా తప్పు చేశావు. ఆ రోజు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారని అబద్ధం చెప్పావు. అదే ఏ మనోజ్గాడో అయితే వీధిలోకి లాగేవాడివి, నువ్వు కూడా స్వార్థపరుడివి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి నాన్న, అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యాన్ని. ఇంకేం మాట్లాడతారా, ముద్దుల కొడుకు ఇంత ఘనకార్యం చేస్తే ఇంకెందుకు మాట్లాడతారు? ఏరుకోరి తీసుకొచ్చుకున్నారుగా దిక్కుమాలి కుటుంబం నుంచి కోడల్ని. నాకు తెలుసు అది ఇలాంటిదేనని, అందుకే దీన్ని పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు బయటికి పంపించేద్దామని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈ దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కానీ ఈ ఇల్లు బాగుపడదు, అందుకే నా పెద్ద కొడుకు కూడా దేంట్లోనూ కలిసి రావడం లేదు, ఇది ఈ శనిది అడుగు పెట్టిన తర్వాతే అని అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదామండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, అవునండి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, మనం ఇంటి కోసం ఎంతో చేశాము, కానీ అవి ఎప్పటికీ అత్తయ్యకి అర్థం కాదు. మనమేంటో మన మంచితనం ఏంటో అత్తయ్య ఎప్పుడూ కూడా తెలుసుకోలేరు, పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఏంటి నాన్న, నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సత్యమైతే రే అది కాదురా అని అనగానే, వద్దులే నాన్న, నీకు కూడా నా మీద నమ్మకం పోయిందనమాట. మీనా అన్నట్టు ఇక మేము ఇంట్లో ఉండి ప్రయోజనం లేదు, పద మీనా వెళ్ళిపోదాం అని బాలు మీనాని తీసుకొని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. సత్యమైతే చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి రోహిణి అయితే ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి ఈ విషయం వెంటనే విద్యాకి ఫోన్లో చెప్పాలని ఇక గదిలోకి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణితో మాట్లాడదామని చెప్పి గది దగ్గరికి వచ్చేసరికి ఇక విద్యతో అంటూ ఉంటుంది, మనం వేసిన ప్లాను పక్కా సక్సెస్ అయ్యింది. ఆ శివ వీడియోని ఆ గుణగాడి చేతికి ఇచ్చి మనం డబ్బు తీసుకున్నాము 4 లక్షలు, అలాగే ఆ శివ వీడియోని వాడు వైరల్ చేశాడు. ఇంతకీ ఆ శివ తప్పేమీ లేదు నాకు తెలిసి, ఆ గుణగాడే వాడిని రెచ్చగొట్టుంటాడు, వాడేమో డబ్బులు తీసుకొని ఉంటాడు. అయినా ఆ రోజు ఆ శివని మామూలుగా అవమానపరిచిన అత్తయ్య, అలాగే మనోజ్ కూడా బ్యాగ్ తీసేసి ఆ బాక్స్ అంతా కూడా వలగబోసేసి అన్నీ కూడా చేశాడు. ఆ మాత్రం కోపం ఉండి అత్తయ్య దగ్గర డబ్బులు దొబ్బేస్తుంటాడులే, కానీ ఈరోజు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య మొత్తానికి వాళ్ళ కుటుంబం అంటే అసహ్యం కాబట్టి ఒక మహంకాళిలా మారిపోయి ఆ శివని చితకబాది బాలు మీనాని ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు. ఇక బాలు మీనా కూడా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది శృతి రవినే. వాళ్ళని కూడా వాళ్ళ అత్తగారు వచ్చి తీసుకువెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో నాదే ఇష్టారాజ్యం అని అంటూ ఉంటుంది రోహిణి. నాకు ఇంకా భయం లేదు, నా గురించి అత్తయ్యకి తెలిసిపోతుందన్నా కూడా భయం లేదు. నేను కోటీశ్వరాల్ని కాదని ఎక్కడ ఈ బాలు మీనా నిజం బయట పెట్టేస్తారో, నా కొడుకునే దత్తత చేసుకుంటామని వీళ్ళు ఉవ్విళ్ళాడుతున్నారు కదా, ఆ దత్తత విషయంలో ఎక్కడ ఆ చింటూ నాకన్నా కొడుకేనని, నాకు పెళ్ళయిందన్న నిజం తెలిసిపోతుందో వాళ్ళకి అని తెగ భయపడిపోయాను. ఇప్పుడు నాకు ఆ భయం లేదు, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, ఏంటి రోహిణి కోటీశ్వరాలు కాదా, దీనికి ఆల్రెడీ పెళ్ళయిందా, చింటూ దీని కన్న కొడుక అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు మీనాని తలుచుకొని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా బాలు మీనాని ఇష్టం వచ్చినట్లు తిట్టాను, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని ఎన్నో మాటలు అన్నాను, ఇప్పుడు వాళ్ళ విలువ తెలిసొస్తుంది అని ప్రభావతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి బండారం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.